హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మార్నింగ్ నేను ఇంట్లో అన్ని క్లీన్ చేసుకొని గడప ఉదించుకొని పూజ స్టార్ట్ చేద్దామని అంటే నిన్న మొన్న మా ఆయననే వేసింటి. ఈరోజు నాకు కొంచెం టైం ఉంది కదా అనేది నేను చేద్దామని అనుకుంటున్నా. కానీ నేను పూజ కోసం అన్ని ప్రిపరేషన్ చేసుకున్నా ముందుగానే. ఇంట్లోనే క్లీన్ చేసుకొని పూజకు ఫ్లవర్స్ మెయిన్ రీజన్ కదా. నాకు చెట్టు తీసుకొచ్చి అంటే 1 ఇయర్ వచ్చింది చెట్టు తీసుకొచ్చి. కానీ ఫ్లవర్స్ మాత్రం మస్తు ఇస్తాండే అసలు. పూజకు కావాల్సినప్పుడల్లా ఫ్లవర్స్ నేను ఇంతకుముందుకు పువ్వులు లేనప్పుడు పక్కల ఫ్లవర్స్ తెచ్చుకునేదాన్ని, లేకపోతే చెట్లున్న దగ్గర పోయి తీసుకొచ్చుకునేదాన్ని. ఎక్కువ శాతం అయితే ఇక మా ఆయన బయటికి వెళ్తాడు కాబట్టి ఇక నేను తీసుకురా ఫ్లవర్స్ ఖచ్చితంగా తీసుకురా అని చెప్తుంటే, ఇప్పుడు నాకు ఈ చెట్టు ఉంది కదా అసలు ఆ డోకా లేదు. ఫ్లవర్స్ తీసుకురా అని చెప్పే ఆయనకి కూడా రిస్క్ లేదనమాట. ఓకే, గుర్తు చేయాల్సి వస్తుంది బయటికి వెళ్ళినప్పుడల్లా ఫ్లవర్స్ తీసుకురా పూజకని. కానీ ఇప్పుడు ఇప్పుడు ఆయనకు శ్రమ లేదు, ఎందుకంటే చెట్టు వచ్చింది కదా కానీ నాకు ఈ చెట్లు పెట్టుకోవడానికి ముందర ప్లేస్ లేదు కదా, చిన్న ఉంది కదా ప్లేసు. సందులా ఉంటుంది కదా చేరు సందు. ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటే మధ్యలో గ్యాప్ ఇస్తాం కదా, ఆ చేరు సందులో చెట్లు పెట్టిన. నేను ఒకసారి వీడియోలో చూపించుంటే అక్కడ సందులకు లోపలికి ఎంటర్ అయితే కనకాంబరాలు, మల్లె చెట్టు ఉండే ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయి పూజకు. ఈరోజు నాకు టైం అయితే మస్తు సెట్ అయిందండి. ఉన్న టైం మంచిగా సెట్ చేసుకుని ముందే నేను వంట చేసి పెట్టిన పిల్లలకు. వాళ్ళు వేసే వరకు మళ్ళీ అన్నం అని ఏడుస్తారు, అందుకోసం వంట చేసి తర్వాతనే క్లీనింగ్ చేసుకొని స్నానం చేసుకొని క్లీనింగ్ చేసి ఇంకా గడపలు గిట్ల వదిలించుకొని తర్వాత మనము పూజ సామాన్ ఉంటుంది కదా, పూజ సామాన్ చింతపండు వేసి క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా చింతపండు వేస్తేనే కొంచెం నీట్గా అవుతాయి, లేకపోతే ఇంకా అంటే సోప్ వేసి కూడా కడగవచ్చు. నేను పీతాంబరం తీసుకొద్దామని అనుకుంటున్నా కానీ ఎప్పుడు మా ఆయనకు చెప్పినా కానీ ఆయన మర్చిపోయేస్తున్నాడు, టైం కుదరట్లేదు. అది పీతాంబరం వేసినాం అనుకో కొంచెం ఎర్రమాటి దాని దగ్గరికి కొంచెం ఎర్రమాటి యాడ్ చేసేస్తే మంచిగా క్లీన్ అవుతుంది. ఇంకా చింతపండు ఉంది కదా అనేసి చింతపండుతోనే ఈరోజు క్లీన్ చేయడం జరిగిందనమాట. నేను ఎన్ని రోజులైనా ఇంత ప్రశాంతంగా ఈరోజు పూజ చేసుకున్నంత ప్రశాంతంగా ఎప్పుడు అంటే చేసుకుని ఉంటే కానీ ప్రశాంతంగా చేసుకోవడానికి టైం సెట్ కాదు కదా. ఈరోజు అయితే కొంచెం ప్రశాంతంగా చేసుకున్నానండి. క్లీన్ ఎట్లా అంటే క్లీనింగ్ ఇండ్లు ఇట్లా క్లీన్ చేసి ఇంకా పూజ సామాను కాడికి చిన్నగా ఉంటుంది కదా దీపంతలు ప్లస్ చిన్న తాంబేలం చిన్నగా ఉంటుంది కదా, క్లీన్ చేసి పెట్టిపోతా. మా ఆయన చేస్తాడనమాట. ఈరోజు ఆయనకు రెస్ట్. అంటే నేను స్టార్ట్ చేసిన కదా, అందుకని నేను 1 వీక్ అవుతుంది. ఎట్లా అంటే కొంచెం హెల్త్ అప్సెట్ ఉండే, హెల్త్ అప్సెట్ ఉంటే నేను పూజ చేయను, మా ఆయనను కూడా ఏమో చేయకు అని చెప్తా. ఇంకా మంచిగా మళ్ళీ మంచిగా అనిపించినాక తర్వాత నేను మళ్ళీ క్లీన్ చేసుకొని దేవుని పటాలు క్లీన్ చేసుకొని స్టార్ట్ చేస్తా. అట్లా నేమ్లే కానీ ఇంకా ఆయనకు తెలియదు కదా అనేసి ఆయనకు చెప్పను. ఇంకా ఆయనకు అసలు పూజ చేయడమే తెలియదు. నేను వచ్చినాక ఇట్లా అట్లా అని చెప్తే చేస్తున్నాడు, కానీ అసలు పూజ అంటే దీపం వెలిగించడం అవన్నీ తెలియదులేండి అసలుకు. నాకు మ్యారేజ్ అయినాక నేను చెప్పడం వల్ల చేస్తున్నాడు, కానీ నాకు చిన్నప్పటి నుంచి దేవుని భక్తి అంటే చాలా ఎక్కువ అండి. మా ఇంటికాడ కూడా స్కూల్కి వెళ్ళే టైం నుంచి అంటే నాకు తెలివి వచ్చినప్పటికీ 8th 9th నుంచి నేను పూజ స్టార్ట్ చేసినాను అనమాట. అప్పటి నుంచి కంటిన్యూయేషను. ఇంకా నేను కాలేజీకి వెళ్ళిన ప్లేస్ పూజ చేసుకొని వెళ్తుంటే అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిందన్నమాట. నాకు తెలుగు వచ్చిన కాంచి అంటే ఇట్లా వేయాలి అట్లా వేయాలని పూజ తెలియదు, మనకేం తెలుసు అప్పుడు. నాన్నకు దైవభక్తి అంటే చాలా, అమ్మకు కొంచెం తక్కువ, అమ్మకు అంత లేకుంటుండే. ఇంకా నాన్నకు బాగుంటుంది, ఇప్పటికైనా కొంచెం పాటింపులు ఎక్కువ పాటిస్తాడు. నేను అక్కడి నుంచే ఇక్కడికి అంటే నాయన నుంచి నేర్చుకున్నా. మా ఇంట్లో మా ఆయనకు కూడా దైవభక్తి అంటే ఉంటుందంట, కానీ పాటింపులు ఏం పాటించడు, ఎట్లుంటే అట్లా. నేను అమ్మవారి ఫోటో నాకు మాకు ఎల్లమ్మ ఉంది కదా, ఎల్లమ్మ తల్లికి ఫస్ట్ అట్లనే ఏం లే కానీ నాకు ఇష్టం అన్నమాట అమ్మవారు. అందరు ఇష్టమే అండి, అట్లనే ఏం లేదు, కానీ మాకు ఇంటి దేవత కాబట్టి కొంచెం భక్తి ఎక్కువ. అందరికీ
కూడా ఇష్టమండి. ఎందుకంటే ఈ జనరేషన్‌లో దేవునికి నమ్మినంత మనుషులను నమ్మలేకపోతున్నాను నేనైతే. దేవునికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను ఎన్నో సార్లు చెప్పింటి. అంటే అమ్మ నాన్నకి ఇస్తా గానీ తర్వాత దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా నేను ఫస్టు. ఈ అంటే దేవుని పటము మీషోలో ఆర్డర్ చేసుకొని తీసుకునుంటి. నేను నాకు అమౌంట్ ఎంత అనేది కొంచెం ఐడియా లేదు, కానీ నేను ఈ సేమ్ ఇట్లా ఉన్న ఫోటో అంటే తెలిసిన వాళ్ళ ఇంట్లో చూసి నేను తీసుకోవాలి, నాకు కావాలి, సేమ్ ఇదే అంటే ఇట్లనే ఉండాలి అని నేను అనుకున్నా. ఇంకా మీషోలో వెతికిన బాగా చూస్తే కనిపించింది. వెంటనే ఆర్డర్ పెట్టేసుకున్నా చూసినామటే. ఈ ఫోటో లక్ష్మీదేవి అమ్మవారేమో శ్రీశైలం పోయినప్పుడు తీసుకునుండి నాకు చూసినామటే తీసుకోవాలన్నంత అనిపించింది, అందుకే తీసుకున్నా. అమ్మవారి ఫోటో అమ్మవారి ఫొటోసు ఎల్లమ్మ తల్లి ఉంది, ఇంకా మిగతా గోమాత అట్లా ఉన్నాయి, కృష్ణుడు ఇంకా నరసింహస్వామి అట్లా అన్నీ ఉండే, కానీ లక్ష్మీదేవి అమ్మవారి మాత్రం సపరేట్ లేకుండే. అందుకే శ్రీశైలం పోయినప్పుడు ఉండాలి, మనం దేవస్థానం దగ్గరకు పోయినప్పుడు ఒక ఫోటోను తీసుకొచ్చుకోవాలి కదా అనేసి తీసుకొచ్చుకుని ఉంటే నేను. ఇంకా అప్పటి నుంచి నేను బాగా ఇష్టపడతా. ఇంకేమో అండి, నాకు జీవితంలో కోల్పోయిన దానితో పోలిస్తే చాలా బాధ ఉంటుంది, కానీ ఇంకా బాధ అంతా తగ్గించుకోవాలంటే నేను పూజ దగ్గరనే తగ్గించుకుంటా. బాగా దేవుని పూజ ప్లస్ నమ్మడము, నాకు ఎందుకో ఇంకా మనుషులను తక్కువ నమ్ముతా ఏ విషయంలో అయినా సరే. ప్లస్ ఎక్కడ బయట అయినా ఇంట్లో కూడా మా ఆయన నమ్ముతా, కానీ ఫస్ట్ దేవునికి ఎక్కువ నమ్ముతాను అన్నమాట నేను. అంత భక్తి కూడా ఏమో ఇంకా చెప్పలేను. కొందరికి ఎట్లా అంటే ఉండాలి అంత భక్తి అది ఇది అని అంటారు. ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఏమంటారంటే అన్నీ ఉంటారు, కొందరికి అందరు ఉంటారు ఫ్యామిలీ పరంగా, వాళ్ళు పూజలు ఎక్కువ చేయరు, ఏం చేయరు, కానీ బాగుంటారు. ఇంకా ఎట్లా అయినా ఇట్లా అయినా అని అంటారు, కానీ ఏమో నేను చెప్పుకోలేను ఆ సందర్భము, అందుకే నాకేం చెప్పాలో తోయట్లేదు. నేను ఎట్లా అంటున్నా అంటే నేను కోల్పోయినా కదా, అందుకు కొంచెం బాధ అనిపించి అంటున్నా. ఇవన్నీ చేస్తుంది కానీ ఆడ ఏం లేదు అంటే ఇట్లా మదర్ లేదు కదా అట్లా అని అంటారు. అనేవాళ్ళు ఉన్నారులే, అంటారని అంటే వీళ్ళే అనేది పర్టికులర్గా వీళ్ళు అనేది చెప్పలేదు, కానీ ఇంక అంత చేసినందుకే ఆమెకి ఏం చక్కగా ఉంది అని అంటే ఇక్కడ అత్తమామ లేరు, ప్లస్ అక్కడ వాళ్ళ అమ్మ లేదు, ఏమో పాటింపులు బాగున్నాయి అది ఇదని అంటారు. ఇంకేమో అండి, ఎవరు ఒపీనియన్ వాళ్ళది. దేవుడు ఇప్పుడన్నా కొంచెం కనికరిస్తాడేమో అనిపిస్తుంది నాకైతే. ఏం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు, కానీ అట్లాంటి ఫేస్ చేసినప్పుడు అనిపిస్తుంది ఇంక చేస్తుంది అటు అని అంటారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మంచి జరిగితేనే దేవుడు అని అంటే మంచి జరిగినప్పుడేమో మనకు మంచి జరిగింది, దేవుడు మన దగ్గర ఉన్నాడని అనుకుంటారు. చెడు జరిగినప్పుడేమో దేవుడు లేడు, అట్లా అట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. చెడు మంచి అన్నీ దేవుడు చూపిస్తేనే మనకు అంటే పుట్టుక అనేది మనకు తెలియదు కదా. దేవుడు మనకి పుట్టుక ఇచ్చిండు, చావు ఇచ్చిండు. ఆయనకు నచ్చిన అన్ని రోజులు ఉంచుతాడు, నచ్చకపోతే అంటే మా అమ్మ తీసుకోయింది కదా ఆ టోన్లో నేను మాట్లాడుతున్నా, కానీ ఇంక ఎక్కువసేపు ఇదే టోన్లో ఉంటే నాకు కొంచెం ఎక్కువ ఎమోషన్ అవుతా, ఇంకా టాపిక్ వదిలేస్తా. కానీ పూజ మాత్రం ఈరోజు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపించిందండి నాకు. మనసు అనేది తేలిక అయినట్టు అనిపించింది. చూడండి ఎంత కలగా ఉంది అసలు. నేను ఇంకా దీపాంతాలు వెలిగించలేదు, చూద్దామని ఇట్లా ఒక ఫోటో వీడియో లాగా తీసినాము. ఈరోజు ఆయన బతికిపోయిందంటే పూజ కొంచెం ఓపిక తక్కువ, ఇంకా పాటింపడు అనమాట ఆయన, అందుకు చేయి అని అంటాడు. నాకు పూజ కంప్లీట్ అయిపోయాక తిని కొద్దిసేపు టీవీ అంటే ఈరోజు మంచి సినిమా వచ్చిండే, సినిమా చూసుకుంటూ కూర్చున్నాము. తర్వాత ఇంక అట్లనే టైం గడిచిపోతుంది, ఇట్లనే కూర్చుంటే ఇక టైం అంతా అయిపోతుందని నేను మిషన్ దగ్గరికి వెళ్ళినా. ఈరోజు కరెంట్ ఉంది, నిన్న కూడా అంటే మొన్న లైట్లు వేసినందుకు లేకుండే, కరెంట్ ఉంది కదా అనేసి మిషన్ దగ్గరికి వెళ్ళి కటింగ్ చేసిన బ్లౌజెస్ ఉండే కదా స్టిచ్చింగ్ చేద్దామని కూర్చున్నా. ఇంకా అంతలే మా ఆయన అంతా తెలిసిన ఫ్రెండ్ వచ్చినుండే, బయటికి వెళ్తా నేను అని అంటే నేనేమంటానంటే ఇప్పుడు 4 అంటే
ఖచ్చితంగా 350 అయింది. 10 మినిట్సే ఉంది 4కు. ఇప్పుడెళ్ళి ఇంగ వర్షాకాలం ముందుకే ఎందుకని రిస్క్ అవసరమా అని అంటే, లేదు నేను ఎళ్ళేసి తొందరగా వస్తా అని అన్నాడు. అమ్మో! ఇంగ ఇష్టం నీ ఒపీనియన్ అని నేను ఏమన్నా ఫోను మా ఆయనది కదా! యూజ్ చేస్తా వీడియోస్ కోసమని ఫోన్ ఇంటి దగ్గరనే పెట్టి నా ఫోన్ తీసుకెళ్ళని చెప్పిన ఆయనకు. ఇంకా సరే అని ఫోన్ ఇచ్చిపోయిండు. అబ్బా! దొరికిందే ఛాయిస్ అని నేనింకా మన స్టిచ్చింగ్ వీడియోనన్నా మన ఛానల్‌లో అప్‌లోడ్ చేసుకుందాం అనేసి స్టిచ్చింగ్ వీడియో కంటిన్యూషన్ చేసుకున్నా. ఇంగ ఆయన ఎళ్ళిండనమాట. నా ఫోన్ తీసుకెళ్ళిండు. కాల్స్ నాకేమంత రావు గదా! ఇంటికాడనే ఉన్న ప్లస్ చేస్తే నాన్న, చెల్లెలు, తమ్ముడు వీళ్ళు తప్ప ఇంకెవరు చేస్తారు. అందుకని తీసుకెళ్ళని చెప్పిన. తీసుకెళ్ళిండు. నా ఫోను తీసుకెళ్ళిండు గానీ ఫోన్స్ ఏమైనా వచ్చినాయని అడిగిన నేను మళ్ళీ మధ్యలో మధ్యలో టచ్ చేసిన. అంటే నాన్న ఇట్లా చేసిండని. చేసిండు నేను ఇంటికి పోయినాక చేపిస్తా అని చెప్పిండంట. సరేలే ఇంక మంచిదే కదా! అంటే నేనేమనుకున్నా అంటే ఆయన ఫోన్‌లో ఎన్ని వస్తాయో నాకు నేను అంటే ఫోన్ నా దగ్గర ఉంది కదా అని అనుకున్నా. కానీ రాలేదు ఆయన ఫోన్‌లో. అంటే ఆయన నా ఫోన్‌తోనే చేసి చెప్పుకునొచ్చు. నా దగ్గర ఫోన్ లేదనేసి. అందుకు నాకేం ఫోన్‌లు రాలేదు. కొంచెం బెటరే. వస్తే మళ్ళా ఏం చెప్పాలో తెలవదు కదా మనకు. అందుకని. అంటే బయటికెళ్ళిండని చెప్పొచ్చు కానీ, నేను ఎట్లా అంటే మా ఆయన ఫోన్‌లో వస్తే లిఫ్ట్ చేయను. నాకు ఏం చెప్పాలంటే బయటికెళ్ళిండు, అక్కడెళ్ళిన చెప్పాలని నచ్చదు. అందుకని ఆయన ఫోన్‌లో వస్తే ఎంతసేపన్నా మోగి మోగి వదిలేస్తా కానీ, లేకపోతే ఫోన్ వచ్చిందని తీసుకుపోయి అని ఇస్తా కానీ లిఫ్ట్ చేయను. నాకెంతో అంటే తెలిసిన మా ఆయనకు తెలిసిన ఫ్రెండు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఇట్లా తెలిసిన వాళ్ళు ఉంటారులే కానీ ఏమో ఇంకేం మాట్లాడాలి మనం మాట్లాడలేం కదా! ఆడున్నాడు, ఈడున్నాడు అని చెప్పలేం కదా! అనేసి నేను ఫోన్ లిఫ్ట్ చేయను. నా ఫోన్ వచ్చినా గాని మా ఆయన లిఫ్ట్ చేయడు. ఫోన్ వచ్చిందని చెప్పి తీసుకొచ్చిస్తాడు. మా ఇద్దరి మధ్యలో అదైతే బాగుంది. ఒక్కొక్క టైంలో అంటే స్కూల్ తరపున మా ఉంటారు కదా! మేము చేసే వర్క్ మా ఫ్రెండ్స్ చేస్తే ఇస్తాడులే. ఎందుకనాలే ఇంగా అర్జెంట్ ఉంటదేమో అనేసి లిఫ్ట్ చేసి మాట్లాడి చెప్తాడు ఇట్లా గానీ, నేను మాత్రం అస్సలు లిఫ్ట్ చేయను ఆయన ఫోను. ఏదో ఏదో అంటే చానా అర్జెంట్ ఉండి ఎక్కువ ఫోన్స్ వస్తే తప్ప లిఫ్ట్ చేసి ఇట్లా బయటికెళ్ళిండు లేదంటే చెప్తా గానీ, ఎందుకో నచ్చదనమాట నాకు. ఆ విషయంలో అయితే అస్సలు నచ్చదు. ఇంకా ఈరోజు స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే కొంచెం ఏమంటారు సగం కుట్టేసిన. ఇంక మిగతాది మళ్ళీ నెక్స్ట్ టైం కుడదాంలే. ఎందుకంటే వర్క్ కూడా ఉంది. మా బాబుది ఒకటి అంటే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నట్టు డ్రెస్సు వచ్చిండుండే. ఇంక దానికి కుట్లేద్దాంలే అనేసి నేను ఈ బ్లౌజ్ కాడికి 2 బ్లౌజ్ అంటే ఇక్కడ బ్యాక్ నెక్‌దేం స్టిచ్చింగ్ చేయలేదు. ఓన్లీ ఫ్రంట్ సైడే స్టిచ్చింగ్ చేసి అలాగే హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నా. బ్యాక్‌ది డిజైన్ లాగానే ఇట్లా తర్వాత స్టిచ్చింగ్ అవుతామని తీసి పెట్టేసిన. మా బాబుది వైట్ షర్ట్ అని వైట్ దారం కండి తీసుకొని దారం ఎక్కించుకొని ప్లస్ స్టిచ్చింగ్ చేసిన మా బాబుది. ఎట్లా అంటే లూజ్ అవుతుంది మళ్ళీ నేను వేసుకోను అని పడేస్తాడు వాడు. అందుకే కొంచెం కోపం ఎక్కువ మా బాబుకి. అందుకని వానికి నచ్చకపోతే అసలు వేసుకోడు అసలుకి ఏదైనా సరే. నేను డీజేటీలో డ్రెస్ అని మీషోలోనే ఆర్డర్ పెట్టుకొని తీసుకుని ఉంటి. ఒక 2 టైమ్స్ వేసిండేమో అది అస్సలు ఇప్పుడు అంటే నాకు నచ్చలేదు నేను వేయను అంటాడు. అందుకోసమని ఇది కూడా ఆర్డర్ పెట్టేసిన తీసుకున్నా. బాగుంది మంచిగా అనిపించిందని స్టిచ్చింగ్ చేస్తున్నా. అందుకని మళ్ళీ లూజ్ అయితే వేసుకోడు. ఎట్లుంటుందో లుక్ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా ఫ్యూచర్కి యూజ్ అవుతుంది అనేసి. చిన్న సైజ్ అయితే మళ్ళీ ఇప్పటి వరకే యూజ్ అవుతుంది అనేసి నేను పెద్ద సైజ్ తీసుకున్నా. కానీ స్టిచ్చింగ్ చేసినాక వేసి చూస్తా లూజ్ అయినా ఇంకా ఉండని తర్వాత చేద్దాం అనేసి. అందుకని నేను కొంచెం భయమే అండి. ఎందుకైనా పిల్లలు నచ్చకపోతే మళ్ళీ వేసుకోరు అని కొంచెం నాకైతే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. మా బాబు విషయంలో. పాప విషయం అంటే ఎట్లనో వేసుకుంటుంది పాప కొంచెము. ఈయనకంటే నచ్చకపోతే వేసుకోడు. అదేందో నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. నేను అట్లా ఏం లేకుంటే ఏది వేసుకొచ్చినా అడ్జస్ట్ అవుతుంటే నాకు తెలిసిన అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నాకు. కానీ పిల్లలు ఇప్పుడున్న పిల్లలు తెలుసా నచ్చకపోతే అక్కడనే పడేస్తారు. డ్రెస్సులైనా ఫుడ్ అయినా ఏదైనా. ఇంకా అందుకని వీళ్ళకి నచ్చినట్లు ఇవ్వాలని నేను చాలా వరకు అయితే కష్టపడతా బాగానే. ఏమో నాకు తెలిసినంత వరకు అయితే నచ్చినట్లు వేయాలని బాగానే ఇంట్రెస్ట్ చూపుతా మా బాబుకు మా పాపకు. ఈరోజు స్టిచ్చింగు ప్లస్ అంతా వర్క్ కొంచెం హెవీగా బాగానే ఉన్నది. కానీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే పూజ మంచి ప్రశాంతంగా జరిగింది కదా. కానీ ఈరోజు
ఏమంతా అట్లా ఉంటుంది కదా, బ్యాక్ పెయిన్ లాగా అట్లా ఏం అనిపించలేదు. అంత వర్క్ చేసినా కానీ అసలు అనిపించలేదు. మనసు మాత్రం చాలా తేలికగా ఉండుండే. ఎందుకో ఏమో తెలియదు, దేవుని మహిమనేమో అట్లా నేను అనుకుంటా మనసులో. స్టిచ్చింగ్ అయిపోయాక మా పిల్లలు మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అని అన్నారు. ఇంకా నేను చెప్పాను కదా టైం 4 అయింది. 5:10 కల్లా నేను స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ చేసుకొని 5:10 కల్లా మిషన్ తీసి పక్కకి పెట్టేసిన. ఇంకా 1 అవరే చేసిన. బ్లౌజు సగమే స్టిచ్చింగ్ చేసిన కదా, మిగతాది మళ్ళీ టైం ఉన్నప్పుడు చేద్దాంలే అనేసి నేను అనుకున్నా. అయితే మధ్యాహ్నం స్టార్ట్ చేసినట్టు ఈ టైంకి అయిపోతుండే కానీ నేను చేసలేను, కొంచెం రెస్ట్ తీసుకునండి. ఇక అందుకని చేసలేనందుకు ఉండని తర్వాత అయినా వేసుకోవచ్చు అని క్లీనింగ్ మొదలుపెట్టిన. ఎందుకంటే మళ్ళీ కోళ్ళు వస్తాయి. ఇంకా పిల్లలు కూడా ఎట్లా అంటే ఈవినింగ్ అయినప్పుడు ఏదైనా కావాలని ఏడుస్తారు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి కదా. అందుకని ఎక్కడో అక్కడ తీసి బయటికి క్లీనింగ్ చేసుకొని వచ్చిన. లోపల క్లీనింగ్ చేద్దామని సదిరి పెట్టుకొని స్టార్ట్ చేసిన క్లీనింగ్ కూడా. నేను ఎక్కువ అంటే బయట నుంచి వస్తాను, ఫస్ట్ బయట క్లీన్ చేసినాకనే ఇంట్లో క్లీనింగ్ చేస్తాను. ఎందుకంటే ఇంట్లో క్లీన్ చేసి బయట చేసినామనుకో బయట ఉన్న దుమ్ము మళ్ళీ ఇంట్లోకి వస్తుందేమో అనేసి నేను బయట క్లీనింగ్ చేసినాకనే తర్వాత ఇళ్ళన్నీ క్లీన్ చేసుకొస్తాను. అట్లా నాకు ఈరోజు 5 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ నేను బాసన్లు అట్లనే బట్టలు కూడా ఉండుండే 2 డేస్ నుంచి నేను రెగ్యులర్గా క్లీనింగ్ చేస్తున్న బట్టలు. 4 డేస్ 5 డేస్ ఒకసారి చేసే వరకు 2 ట్రబ్బులు అవుతున్నాయి అనేసి రోజు చేసిన. ఈరోజు కూడా క్లీనింగ్ బట్టలు మళ్ళీ ఉన్నాయనుకో, ఇంకా బట్టలు ఉన్నాయని మైండ్లో అదే ఉంటుంది. అందుకోసమని క్లీన్ చేసుకున్నాండి. బాసనలు తోముతుంటే మా బాబు వచ్చి మమ్మీ ఇలాకి వస్తలేదు ఇంటికి అని అంటుంది. వీడేంటంటే పాలపిండి గ్లాసులు వేసుకొని తింటాను. నేను ఒకసారి మా అంగన్వాడికి వెళ్ళి ఒక పిండి ప్యాకెట్ తీసుకొచ్చిన. అయితే అది తిన్నారు ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆ అలవాటు ఎట్లా అంటే వద్దు అని అంటుండ్రు, మురుకులు తీస్తే తింటుర్రు, పాలపిండి వద్దు అంటుండ్రు అనమాట. మొన్న అప్పుడు ఒకసారి అంటే 2 months అయినా తీసుకొస్తే తిన్నారు. మళ్ళీ తీసుకురా మమ్మీ అంటే ఒకసారి తీసుకొచ్చింటి. ఇంకా డైలీ ఈవినింగ్ మార్నింగ్ తీసుకుంటారు, గ్లాసులు నింపుకుంటారు, స్పూన్తో తింటారు. ఇగో ఇప్పుడు అదే కంప్లైంట్, మమ్మీ లక్కీ తీసుకొని పోయి పిల్లలకి తీస్తుంది మమ్మీ అని చెప్తున్నాడు. ఇస్తే మా ఇందులో తిననీకనగా తీసుకొచ్చిందని చెప్పినా ఇంకా వెళ్ళిపోయినా అనమాట. గిన్నెలు రాస్తుంటే చూడు, మా కోళ్ళు వస్తే పొడిచి ఆ వేరే కోళ్ళు వచ్చి తింటున్నాయి. గిన్నెలు రాసినవి ఉన్నాయిగా, ఇందాక బియ్యం గింజలు అక్కడ బియ్యం గింజలు కొన్ని వేసి ఉంటే కానీ తినకుండా పోయినాయి మా కోళ్ళు. ఇంకా నేను ఈ బట్టలు క్లీన్ చేస్తుంటే అవి వచ్చి తింటున్నాయి. ఇష్యూ అంటే కూడా పోతలేవు అవి, మా దాంట్లోకైనా వేరే వాళ్ళ కోళ్ళు ఎక్కువ తింటున్నాయి. నేను నా ఫీలింగ్ అది. డైలీ ఉండే మనకు వర్కే కానీ ఎట్లా అంటే నాకు టైం ఉన్నప్పుడు వీలైనప్పుడు నేను అంటే ఎట్లా అంటే లాంగ్ వీడియోస్ కంటిన్యూషన్ చేద్దామని అనుకున్నాను చెప్పినా కదా. ఈరోజు కొంచెం టైం కుదిరింది, అందుకోసమే నేను ప్రతిదీ వీడియో కొంచెము సెట్ చేసుకొని తీయడం జరిగింది. అంత టైం లేనప్పుడు ఎట్లా అంటే ఉండలే అని ఓపిక లేకుంటుంది ఒకసారి. ఇంకా ఓపిక లేనప్పుడు వదిలేస్తాం. మా పిల్లి చూడు పాలపిండి పెట్టింది, మా పాప తింటుంది, చిన్న పిల్లి తినిపోయింది. ఇప్పుడు పెద్ద పిల్లి తింటున్నట్టుంది. బాబేమో కుక్కకు తీసుకొని చేస్తున్నాడు పాలపిండి. వీళ్ళకు నేను ఇచ్చిన చూడు నాది ఫస్ట్ మిస్టేక్. నేను ఎట్లా అంటే పిండితోని పాలపిండి రొట్టెలు చేసేది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు. పాలపిండి రొట్టెలు చేద్దామని తీసుకొచ్చింటి ప్యాకెట్, కానీ అట్లా చేసే టైం లేదు, మొత్తం తినేసిరు. ఇంకా కొంచెం ఉందేమో పిండి, ఇంకా అందులో బయట కుక్క తింటుంది, ఇంట్లో లోపల పిల్లులు తింటున్నాయి పాలపిండి. ఇవేంది పిల్లులు కూడా పాలపిండి తినేకి అలవాటు అయినాయి ఈ మధ్య. అసలు నాకు విచిత్రం. పాల పెరుగు అంటే ఏమో కానీ పాలపిండిలు అంటే నెయ్యి కలుస్తుంది కదా, దాంట్లోకి తెలుసు అప్పుడే టేస్ట్ నెయ్యి విలువ, అందుకని తింటున్నట్లున్నాయి. బట్టలు అయిపోయినాయి. ఎట్లా అంటే ఒక నల్లు వస్తే నీళ్ళు దిద్దామని పక్కన పెట్టేసి కోళ్ళకు ఫస్ట్ కోళ్ళ పడాలు వేసి పెడతాం. మళ్ళీ కోళ్ళు వస్తే చిందర బందర అవుతాయి, అంటే మొత్తం ఎరుగుతాయి అనేసి నేను డైలీ ఇట్లా పెడతాం మేము కోళ్ళకు పడాలు వేసి గంపలు పెట్టి. తర్వాత నేను ముందు నానబెట్టి ఉంటే శనగపిండి మిర్చీలు చేద్దామని కొద్దిసేపు నానబెడితే మంచిగా వస్తాయని. కదా 7 కాలే 6:40 అయ్యిందేమో. ఇంకా కోళ్ళకు తట్టలు పెట్టి వచ్చే వరకు
ఇంకా మిర్చీలు చేసే వరకు 7:20 కూడా కాలే, తినే వరకు 7:20 అయింది అనుకుంటా. 7:05 అయ్యింది మిర్చీలు కంప్లీట్ అయ్యే వరకు. కానీ పిల్లలు లేరు ఈ టైంలో. చేసేటప్పుడు ఉంటారు అనుకో, చేసినవి తీసుకొని తింటారు. ఈ టైంలో లేరు. మొత్తం కంప్లీట్ అయినాక వచ్చారు పిల్లలు. మిర్చీలు ఎట్లా చేసిన అంటే, మిరపకాయలు దాంట్లో మధ్యలో కట్ చేసి దాంట్లో మధ్యలో ఉంటాయి కదా గింజలు, అవి కారం, దాంట్లో వల్లనే కొంచెం కారం ఎక్కువ అనిపిస్తాయని తీసేసిన, ఎత్తులు తీసేసి మధ్యలో ఉన్నదంతా తీసేసి ఓన్లీ తోలులాకుండా అనేసి ఇంకా వేసిన మిర్చి. లేకపోతే కారం అయింది మమ్మీ, కారం అయిందని తినరు. ఇంకా చింతపండు పెట్టి కట్ చేసి చింతపండు మధ్యలో ఎత్తులు తీసేసి చింతపండు బెల్లముతో చేసినవి ఉంటే చేసి పల్లి పొడి వేసి చేస్తాం కదా, అట్లా పెట్టి చేస్తే బాగుంటుంది ఇంకా టేస్ట్. ఒకసారి చేసి ఉంటే మళ్ళీ వేద్దామంటే టైం సెట్ కావట్లేదు. ఇక ఫాస్ట్గా ఈ మిర్చీలు అయితే కొంచెం ఫాస్ట్గా అవుతాయని మిర్చీలు కట్ చేసి తీసి మధ్యలో తీసేస్తేనే కారం లేకుండే మంచిగా ఉండే. ఒకసారి అట్లనే ఏమైందంటే మధ్యలో అట్లనే ఉంచి మిర్చీలు వేసి తింటే అసలు మంట మంట అనిపించింది. మేము తినలే, మిరపకాయలు అన్నీ తీసి పక్కన పెట్టినాము. ఈరోజు పక్కన పెట్టాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే కారం అనేది తెలియదు. తోలు ఓన్లీ మధ్యలో తీసేసిన కదా, తోళ్ళ టైపే ఉంటాయి అన్నమాట, అందుకని కారం తెలియదు. వాళ్ళు అయిపోయినాక వచ్చినాక తిన్నారు, మంచిగా తిన్నారు. అంటే కారం లేదని చెప్పారు. నాకు ఇక్కడ మిర్చీలు చేస్తున్నా కానీ బయటనే ఉంది మైండ్ మొత్తము. నల్లు వస్తే బట్టలు నీళ్ళు తీయాలి, ప్లస్ కోళ్ళను కప్పాలి అని. కోళ్ళు అయితే సౌండ్ చేస్తున్నాయి. ఇంకొకసారి పోయి చూద్దామని చూస్తే ఇక్కడ పైన ఉండేవి ఇక్కడ వచ్చేటి కంపకాడికి వచ్చినాయి. కొన్ని ఏమో సజ్జలు లేక చూస్తున్నాయి. ఇంకా మళ్ళీ తర్వాత కప్పుదాం అనేసి నేను ఒకసారి లైట్ బంద్ చేసి వచ్చిన. మిర్చీలు కూడా కంప్లీట్ అయినాయి అప్పటి వరకు. ఇంకొక రౌండ్ ఉంటే కరివేపాకు వేసి చేసిన, బాగా మంచిగా టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. కంప్లీట్ అయినాక 2 బిందెలు నీళ్ళు పట్టి బట్టలు నీళ్ళు తీసి ఇంకా గోళ్ళను కూడా కప్పేసి అంత పని అయిపోయినాక మా పిల్లలు ఆడుకోనికి వెళ్ళినారు, వచ్చిర్రు. కొంచెం ప్రశాంతంగా ఉండే, ఎందుకంటే టైము సేవ్ అయింది. వాళ్ళు ఉంటే డిస్టర్బ్ చేస్తారు, మమ్మీ అది మమ్మీ ఇది మమ్మీ అని. ఇంకా వాళ్ళ కోసమని నేను చేస్తున్నా కదా, అందుకే డిస్టర్బ్ లేకుండే ప్రశాంతంగా అనిపించింది. ఓకే అండి, ఈ రోజు కాడికి ఇంత వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ, మళ్ళీ